నైతికంగా రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. నంబర్ 1 పాయింట్. అయితే నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పోడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి, నా ఫ్రెండ్ కుసుమ్ కుమార్. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఒక సాక్ష్యం రాష్ట్ర విభజన కంటే ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు, అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారు నేను ఎవరో తెలియదు, జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు. నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను ఎవరో రాహుల్ గాంధీ తెలియదు. అప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నేను ఒక ఎమ్మెల్యేని ఎట్లా గుర్తుపడతాడు? పాసిబుల్ ఉండదు మాకు అట్లా. ప్రాంతీయ పార్టీ కాదు కదా గుర్తుపట్టడానికి, దేశం జాతీయ పార్టీ. అయితే ఆ రోజు చెప్పిన భయ్ అందరం కలిసి ఉందాము, నేను అన్న ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నా డిజైన్ వేరు, భయ్ అందరం కలిసి ఉందాం భయ్, ఎందుకు ఇదంతా. అందుకే కొంత వివరణ ఇచ్చిన, మళ్ళీ ఎక్కువ దాంట్లో ఓనిగా నేను, ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు, ఇందులో మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు. అయితే ఆ టైంలో నేను కుసుమ్ కుమార్, మా ఫ్రెండ్ జడ్డి కుసుమ్ తోట అన్న, అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన డిక్లేర్ కాలే, ఇంకా 8 months ఉంది, ఇంకా అంతే కదా హరి, ఇంకో 8 months ఉంది. సోనియా గాంధీ కూర్చోసినా అట్లా జాగుందే పోరా, ఎందుకు లేనాడు, ఇంకా మనకు టైం ఉంది, అఫీషియల్ డిక్లరేషన్ కోసం టైం ఉంది, ఇంకా అప్పటికి 8 months ఉంది. ఇంకా నన్ను అప్పటికే ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, రోషే గారు అన్నారు, కిరణ్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏం జగరెడ్డి మరి నీ స్టాండ్ ఏంది అసలు, రాష్ట్రం అంతా రాష్ట్ర విభజన కోరుతున్నది, నువ్వు ఒక్కని వీడ ఇట్లా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మేమేమన్నా మాట్లాడమంటే మేమేమైతే నేను మాట్లాడమని చెప్తలేము, నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు, ఏంది అసలు ఏంది దీని మతలబ్ అని అంటే వాళ్ళకి చెప్పిన, లేదు సార్ ఇప్పుడు మీకు చెప్పిన చూడు సార్, మా తెలంగాణ ప్రజలు ఆనందంగా సంతోషంగా ప్రతిరోజు ఆనంద జీవితం గడిపే యొక్క తత్వం ఉన్న బ్లడ్ సార్ అని ఇంకా మిగతా విషయాలు చాలా చెప్పిన. కాబట్టి అది రాష్ట్ర విభజన జరిగితే లాభాలు ఎంతో నష్టాలు ఎంతో ఒక అంచనా ఉంది సార్ నాకు అని చెప్పిన. అమ్మో ఇదేదో ఒకటి పోతున్నది, ఇక నువ్వు మాకు చెప్పట్లే, ఇక నీ లైన్ ఏదో ఉన్నట్టుంది, ఇక నీ పని నువ్వు చేసుకో, కానీ నువ్వు తర్వాత నువ్వు తెలంగాణ గడ్డ మీద ఉంటావు కదా, మీ రాజకీయ భవిష్యత్తు మరి ఏంది, మళ్ళీ నువ్వు ఇంత మాట పోయినా సరే అని చెప్పిన. నాకు రాజకీయం లేకున్నా సరే, ఎమ్మెల్యే లేకున్నా సరే, ఏమున్నా సరే సార్, నాకు ఒక ఆలోచన, నా తెలంగాణ ప్రజలకు మంచిగా ఉండాలి అనేది నాకు ఒక లైన్లో నాకు ఒక ఆలోచన ఉంది, ఇంకా ఉంది, టైం వచ్చాడు మీకు చెప్తాను, మీకు చెప్తా, తెలంగాణ ప్రజలు కూడా చెప్తా, చాలా పెద్ద 1 గంట 2 గంటలు ఉంది అది నా ఆలోచన చెప్పాలంటే, ఈ టైం సరిపోదు ఇప్పుడు అని ఆ రోజు కూడా వాళ్ళకు కూడా చెప్పిన. నా జోలికి ఇక ముఖ్యమంత్రులు అడగకూడదు, ఇక సరే ఆయన ఏదో లైన్ తీసుకున్నాడు మనకు సంబంధం లేదు కానీ ఓకే సరే, ఇదంతా ఒక కథ. నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది బీఆర్ఎస్ నాయకులారా మీరు వినాలి, మీరు ఎట్లా వింటారు, ఇలా కొన్ని కట్ చేస్తారు, నేను చెప్పిన దాంట్లో సగం తుకుడాలు చేస్తారు, చిన్నగా బిడ్లు చేస్తారు, ఈ అప్పుడేమో తెలంగాణ వద్దన్నాడు, ఇంకో వద్దంటారు. నాకు ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నాడు, అన్న నువ్వు ఏదో చెప్పబోతున్నావు, నువ్వు చెప్పేటి అన్నీ ఏదో ఒకటి ఉంటాయి, మరి రేపు దీన్ని అడ్డం పెట్టుకొని మీ పార్టీలో కూడా ఉంటారు కదా, ఇది జగ్గారెడ్డి అప్పుడు అట్లా అన్నాడు, ఇప్పుడు ఇది అన్నాడు, నీకు ఏదైనా పోస్ట్ ఇస్తుంటే నీకు అడ్డం పడితే ఏమన్నా అడ్డం పడ్డా సరే, అడ్డం అనవాడని తోటి ఏమనవాడంటారా భయ్, ఆ పోస్టులతోటి నాకేంది పోటీ అక్కడ పోని అని నాకు ఒక మీడియా మిత్రునికి ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చిన. నేనేమంటున్నాడు చివరిగా ఎంట్రీకి అవుతున్నా, నేనేం చెప్తున్నా అంటే, కేటీఆర్ గారు రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనిషి, ఎంత గొప్పోడు, వాళ్ళ గుణగణాలు నీకు చాలా మీరు కూడా దయచేసి ఆల్ ఛానల్స్ మీకు ఇక్కడ లైవ్లు ఉంటే కూడా తీసుకోండి మీరు. ఇది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఇది ఒక మెసేజ్ తెలంగాణ ప్రజలకు తెలవాలి నేను చెప్తున్నా. నేను కుసుమ్ ఢిల్లీకి బయలుదేరినాం. కేటీఆర్ గారు నీకు తెలవాలి, హరీష్ రావు నీకు తెలవాలి, నీ ఖాందానికి తెలవాలి, మీ నాయనకు తెలవాలి, ఇది వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అనేది కేసీఆర్కి తెలుసు, కానీ బయట చెప్పాడు. ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయింది కాబట్టి ఒకసారి చెప్తాడు, 10 సార్లు తిడతారు వీళ్ళు, ఓకే. కానీ మరీ పదే చెప్తున్న కేటీఆర్ గారు ఈ వీడియోని, నా మాటలని మీ మీడియా ద్వారా ముందు వినండి. సరే మీరు నేను చెప్పిన దాంట్లో మీరు వక్రీకరించుకొని తుకడలు చేసి నన్ను ఏదన్నా బ్లేమ్ చేసుకోండి, నాకేం ఫరక పడదు, కానీ నిజం అనేది తెలవాలి. నిజం ఏంటంటే నేను ఢిల్లీకి చేరుకున్నా.
నేను కుసుమ్ కుమార్ జట్టి కుసుమ్ కుమార్ ఢిల్లీకి పోయినాం. ఆఖరి జట్టి కుసుమ్ అంటున్నాడు, అది ఎందుకురా నాయన ఇదంతా నీకు హెడ్ఏక్ ఇదంతా ఏమో చెప్తే నువ్వు అంటే నువ్వు అట్లా ఉండు ఎంబడి అంతే, నా దోస్తు నా ఎంబడి ఉండు అంతే, నువ్వు నా ఐడియాలజీ నా ఆలోచనకు రాకిగా నువ్వు నా ఎంబడి ఉండు అంతే. నువ్వు ఎందుకు ఎంబడి ఉండు, నువ్వేమో కాంగ్రెస్లో గుర్తుపడతావు, నన్ను ఎవడు గుర్తుపట్టాడట. కమ్సే కమ్ రాహుల్ గాంధీ ఆ లైన్లో పోవడానికని నాకు ఎంట్రీ కావాలి కదా, నా దోస్తువి అంటే. ఆయన అప్పుడు ఏం చేసిండంటే, సార్ ఇట్లా మాధవన్కి ఫోన్ చేసిండు. ఆయనకు మొత్తం మాధవన్ బాగా క్లోజ్, ఎవరు చనిపోయిన మాధవన్కి కుసుమ్ మన జట్టి కుసుమ్కి ఫోన్ చేసి మాధవన్ అడ్వాన్స్ సార్ నేను ఇక ఆయన గుర్తుపడతారు కదా, ఇట్లా జగ్గారెడ్డి ఇట్లా ఎమ్మెల్యే, ఆయన ఏదో రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నాడు, సోనియా గాంధీ గారు కూడా కలవాలనుకుంటున్నాడు, కొంత అపాయింట్మెంట్ కావాలని. అంటే అపాయింట్మెంట్ కష్టం కానీ మీరు రండి, ఒక దగ్గర నిలబెడతా, అక్కడ కానీ మీరు రాహుల్ గాంధీ కానీ కనబడితే ఆయన ఆగుతాడు, మీతో మాట్లాడతాడు అని అన్నాడు. ప్లీజ్ ఇది అవసరం లేదు, ప్లీజ్ ఇది కొంత టైం కేటాయించండి, చాలా ఇంపార్టెంట్ ఇది, ఒక్కొక్క అక్షరం ఇంపార్టెంట్. ఆల్ ఛానల్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎంటైర్ ఆల్ ఛానల్స్ లైవ్ తీసుకోండి, పెట్టండి, ఇది చాలా అవసరం ఇది. ఓకే, విషయానికి వస్తున్నాయి కదా. నేను అక్కడ ఒక దగ్గర నేను జట్టి కుసుమ్ కుమార్ అక్కడ నిలబడ్డాం, సోనియా గాంధీ గారి ఇంట్లో ఒక దగ్గర నిలబడంగానే అట్లా పోతుంటే सब ये तेलंगाना से आए आपसे मिलना चाह रहे అని అక్కడున్న మాధవన్ పరిచయం చేయించాడు. ఆయన ఒక సెకండ్ ఆగినప్పుడు నేను ఒకటే చెప్పేసిన రాहुल गांधी, राहुल जी मैं एक एडवाइस देने के लिए आया, आज का सिचुएशन में वहाँ तेलंगाना देना नहीं देना वो तो वहाँ तो जंग चल रहा, स्टेट होना बोल के ये सब हो रहा, फिर भी मैं एक मशवरा देने के लिए आया, मैं तेलंगाना स्टेट डिवाइड मत करो, తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేయకండి. రాహుల్ గాంధీ గారితో అన్నమాట నేను. రాహుల్ గాంధీ ఏమన్నారో మీకు చెప్తే ఇప్పుడు ఇక అది ఉంది, ఇప్పుడు ఇవ్వకండి. ఇవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, నేను చెప్తా ఎందుకు ఇవ్వద్దు అంటున్నాను అని. అనగానే రాహుల్ గాంధీ గారు ఒక్క సెకండ్లో ఇనాలంలో నిలబడిపోయాడు. నిలబడిపోయారు, ఏ క్యా బాత్ ఆప్ కహాं से आया నన్ను అడిగిండు రాహుల్ గాంధీ. साहब मैं हैदराबाद से आया हूँ, आप कहाँ रहने वाले हैं? मैं केसीआर को जो डिस्ट्रिक्ट है वहाँ हेडक्वार्टर संगारेड्डी हेडक्वार्टर, वहाँ मैं रहने वाला हूँ, मैं एमएलए हूँ वहाँ का. अच्छा, आप वहाँ के पूरा तेलंगाना में पूरे लीडर तेलंगाना देव बोल रहे, आप ऐसी बात कर नहीं, इसके लिए मेरा बोलने में वजह अलग है, वो लोगों पूछने का वजन अलग है, वो लोग जो पूछ रहे वो सोच रहे वो अलग है. वहाँ स्टेट का इंडिपेंडेंट रूल करने का, स्टेट सेपरेट हुआ तो इंडिपेंडेंट रूल पॉलिटिकल रूल करने का इंटरेस्ट है. मैं बोल रहा हूँ वो उसके लिए नहीं, क्या होने वाला है. मैं एक बात बोला उनको, राहुल जी तेलंगाना दिए तो हमारा पब्लिक बहुत నరం, మా మనుషులు, మా ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు, మా తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు.